Hello all and welcome to the Modern Teacher. Welcome to English vocabulary and grammar rules session which is relevant for AP High Court notification for AP District and Subordinate Courts, Staff Selection Commission, CGL and CHSL and any competitive exams ki video chala relevant. So firstly, thank you for 5,000 subscribers. So soon మనం ఈ 5,000 కాస్త 10,000 చేద్దాం, ఆ నెంబర్ని అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాం. This is all happened because of your support. So thank you for your everlasting support. So without any ado, let us start our video. Let us look at some important synonyms that appeared in the Hindu newspaper. So first word is metamorphosed. ఇది మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నట్టున్నాం, బట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ లెట్ us look at this word metamorphosed. See, మనకి ఇది ఒక జియోగ్రాఫికల్ టర్మ్, ఇది కూడా జియోలాజికల్ టర్మ్. let us keep this thing aside. సో రూప విక్రియ అంటే ఏంటంటే డ్యూ టు ప్రెషర్ అండ్ ఇలాంటి యాక్షన్స్ వల్ల ఒక రాక్ ఏదైనా ఉందనుకోండి, అదేమవుతుందంటే అది దాని నేచర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఐ విల్ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మార్బుల్ అనే స్టోన్ ఉంది, ఆ మార్బుల్ డైరెక్ట్గా దొరకదు మనకి. సో వీ హ్యావ్ దిస్ లైమ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్ ప్రెషర్ యాక్షన్స్ వల్ల మార్బుల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. దాన్నే మెటమార్ఫోసిస్ అంటారు. సో మెటమార్ఫోస్డ్ అంటే రూప విక్రియ. సో ట్రాన్స్ఫార్మ్డ్, కన్వర్టెడ్ ఆర్ టు చేంజ్ ఇన్ ఫార్మ్ ఆర్ రీమేడ్. ఇది మెటమార్ఫోస్డ్ అనే వర్డ్కి సినానిమ్స్. దెన్ ద సెకండ్ వర్డ్ ఈజ్ వెట్. WET కాదు, VET వెట్. ఇది అంటే మూల్యాంకనం. మనకి వెట్ అనే వర్డ్కి 2 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఒక వెట్ ఏంటంటే ఇన్ జనరల్గా మనకి వెటర్నరీ ఫిజిషియన్స్ ఉంటారు చూసారా, యానిమల్స్ని ట్రీట్ చేసే డాక్టర్స్. సో వాళ్ళని కూడా వెట్ అని అంటారు, వెటర్నరీ డాక్టర్స్. అలాగే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఎవాల్యుయేషన్, అప్రైజల్, ఎస్టిమేట్ ఆర్ వాల్యుయేషన్, అంటే కరెక్షన్ చేయడం లాంటిది అనమాట. అలాగే మనకి కంపెనీస్లో అప్రైజల్ అని చెప్పని ఉంటాయి. సో ఎవ్రీ క్వార్టర్లీకో లేకపోతే ఎవ్రీ హాఫర్లీకో ఆ ఎంప్లాయీస్ యొక్క శాలరీని డిటర్మైన్ చేసే వాల్యుయేషన్ అనమాట అప్రైజల్ అనేది. ఓకే, సో వెట్. థర్డ్ వర్డ్ ఈజ్ పివట్. పివట్ అంటే ఇరుసు, లేదా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫిజిక్స్కి సంబంధించిన టర్మ్ ఇది. సో కోర్ పార్ట్ ఏదైనా ఉందనుకోండి, ఇది యాక్సిల్ పార్ట్, దాన్ని పివట్ అని అంటారు అనమాట. సో కోర్, రూట్, హార్ట్, ఎసెన్స్, రొటేట్, టర్న్, ట్విస్ట్ ఆర్ ట్వెల్వ్, ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ మీనింగ్ వస్తాయి. సేమ్ దీస్ టు పివట్ అనేది మనకి సెంటర్ పార్ట్, ఏదైనా ఒక బాడీకి సెంటర్ పార్ట్ ఉందనుకోండి, దాన్ని పివట్ అని అంటాం. ఓకే, కోర్, రూట్, హార్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సెంటర్ పార్ట్ వల్ల ఆ బాడీ మొత్తం రొటేట్ అవుతుంది, టర్న్, ట్విస్ట్ ఆర్ ట్వెల్వ్. సో దాన్ని మనం పివట్ అని అంటాం. ఫోర్త్ వర్డ్ ఈజ్ ఎన్సెంబుల్. ఎన్సెంబుల్ కాదు, ఎన్సెంబుల్. ఎన్సెంబుల్ అంటే వస్త్రాధారణ. ఇన్ జనరల్గా ఎన్సెంబుల్ అంటే టుగెదర్ అని కూడా మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ ఎన్సెంబుల్ మీనింగ్ ఏం తీసుకున్నానంటే వస్త్రాధారణ అనే వర్డ్ వచ్చేలాగా, ఆ మీనింగ్ వచ్చేలాంటి వర్డ్ అనమాట ఇది. కాస్ట్యూమ్, అటైర్, వార్డ్రోబ్, గార్మెంట్స్, అపారెల్, థ్రెడ్స్. సో ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్ ఆర్ అటైర్ ఆర్ దుస్తులు, వస్త్రాధారణ అనే మీనింగ్ వచ్చే వర్డ్స్ అనమాట ఇవన్నీ. సో ఇన్ జనరల్గా మనకి ఏదైనా డ్యాన్స్ ఫామ్ ఉందనుకోండి, ఒక డ్యాన్స్ గ్రూప్ ఉందనుకోండి, సో దే విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ కాస్ట్యూమ్, రైట్? సో దాన్ని ఎన్సెంబుల్ అని అంటారు. ఇవాళ నేను తీసుకున్న ఈ వర్డ్ కూడా నిన్నటి న్యూస్ పేపర్లో ఒక కాలంలో వచ్చింది అనమాట, ఎన్సెంబుల్ అనే వర్డ్. అండ్ దట్ కాలం ఇస్ రిలేటెడ్ టు సమ్ డాన్స్ ఫామ్. సో ఎన్సెంబుల్ అంటే వస్త్రాధారణ, కాస్ట్యూమ్, అటైర్, వార్డ్రోబ్, గార్మెంట్స్, అపారెల్, థ్రెడ్స్. ఫిఫ్త్ వర్డ్ ఈజ్ రెట్రోసీడ్. ఇప్పుడు ఈ వర్డ్ ఇది మనం ఫస్ట్ టైం వింటున్నాం అనుకోండి, ఈ వర్డ్కి మీనింగ్ ఎలా కనుక్కోవాలి? రెట్రోసీడ్ అంటే తిరోగమనం అని మీనింగ్, అంటే టు గో బ్యాక్. ఇప్పుడు రెట్రో అంటే బ్యాక్ అని అర్థం. రెట్రో అంటే సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్, రైట్? రెట్రో. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రెట్రో మ్యూజిక్ అని ఉంటుంది. లేకపోతే మీరు ఫోన్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు అనుకోండి, వీడియోస్ అలాంటివి ఎడిట్ చేసేవాళ్ళు అనుకోండి, మనకి రెట్రో బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. రెట్రో అంటే సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ అని అర్థం. ఓకే, సో రెట్రో అంటే సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ టు గో బ్యాక్, వెనక్కి వెళ్ళడం. ఓకే, సో ఇవి 5 ఇంపార్టెంట్ సినానిమ్స్. ఇప్పుడు నేను ఒక హోంవర్క్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాను మీకు. ఫైండ్ ద మీనింగ్ ఫర్ ద వర్డ్ ప్రికారియస్. ప్రికారియస్ అనే వర్డ్కి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. అండ్ అగైన్ ఐఎమ్ డీలింగ్ విత్ సమ్ ఇంపార్టెంట్ సినానిమ్స్ హియర్. సో ఇంకొక 4 సినానిమ్స్ చూద్దాం. ప్యూజిలిస్ట్. ప్యూజిలిస్ట్ అంటే బాక్సర్, ఫైటర్, గ్లాడియేటర్ ఆర్ పగ్, రైట్? ఇన్ జనరల్గా గొడవ పడే వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక గుడ్ కాజ్ కోసం ఫైట్ చేసే వాళ్ళని కూడా ప్యూజిలిస్ట్ అని అంటారు. బట్ ఇన్ ద జనరల్ సెన్స్ ప్యూజిలిస్ట్ ఎలా వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎవరైతే ఫైటర్స్ ఫైట్ చేసుకుంటారో వాళ్ళని ప్యూజిలిస్ట్ అంటారనమాట.
బాక్సర్ అవ్వచ్చు, ఫైటర్స్ అవ్వచ్చు. గ్లాడియేటర్, మీరు గ్లాడియేటర్ సినిమా చూసారా? ఆ గ్లాడియేటర్ సినిమాలో ఏం జరుగుతుంది? సో వీల్ హ్యావ్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ విల్ ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్, రైట్? సో దేనికోసం? అది ఎంటర్టైన్మెంట్ కోసం ఫైట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఎటువంటి కక్షలు ఉండవు. దే జస్ట్ ఫైట్ ఫర్ సమ్ ఎంటర్టైన్మెంట్, ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్. సో దీన్ని ప్యూజిలిస్ట్ అంటారు. సెవెంత్ వర్డ్ ఈజ్ డెట్రిమెంటల్. డెట్రిమెంటల్ అంటే హానికరం, హార్మ్ఫుల్, డ్యామేజింగ్, అడ్వర్స్, డేంజరస్ ఆర్ హజార్డస్. ఓకే, ఇవి డెట్రిమెంటల్ అంటే హానికరమైనది అని మీనింగ్ అనమాట. అండ్ ఇవి ఆ డెట్రిమెంటల్ అనే వర్డ్కి సినానిమ్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? బెనిఫిషియల్, బినైన్, ఇనాక్యువస్, యూస్ఫుల్. ఈ వర్డ్స్ అని కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. డిఫరెంట్ వర్డ్స్కి సినానిమ్స్ కింద ఈ వర్డ్స్ డిస్కస్ చేసుకున్నాం. బెనిఫిషియల్, బెనైన్, ఇనాక్యువస్ అండ్ యూస్ఫుల్. డెట్రిమెంటల్ అంటే హానికరమైనది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఎయిత్ వర్డ్ ఈజ్ క్యుములేటివ్. క్యుములేటివ్ అంటే సంచితంగా, అంటే యాడిటివ్, అంటే ఇంక్రిమెంటల్గా, అంటే అది పెరుగుతూ ఉండడం అనమాట. సో క్యుములేటివ్, లెట్స్ సే క్యుములేటివ్ అంటే ఇన్ హోల్, మొత్తం కలిపి తీసుకోవడం అని అర్థం. సో యాడిటివ్, ఇంక్రిమెంటల్, గ్రాడ్యువల్ అండ్ కాంగ్లోమరేటివ్. మనకి కాంగ్లోమరేటివ్ అని ఉంటుంది, కాంగ్లోమరేషన్ అని ఉంటుంది, అంటే గ్రూప్ ఆఫ్ సంథింగ్స్. లెట్స్ సే మనకి అసోసియేషన్స్ ఉంటాయి, దాన్ని కాంగ్లోమరేషన్ అని అంటారు. లెట్స్ సే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీస్ అవ్వచ్చు. మనం వాళ్ళు కలిపి ఒక యూనియన్ తయారు చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మనం దాన్ని కాంగ్లోమరేట్ అని అంటాం. అంటే కాంగ్లోమరేట్ అంటే ఏంటి? ఇక్కడ మొత్తం కలిపి ఉండడం అనమాట, ఒక అసోసియేషన్ కింద ఫామ్ అవ్వడం. సో క్యుములేటివ్ అన్న కూడా సేమ్ థింగ్, అంటే అన్ని కలిపి ఒక దగ్గర ఉండడం అనమాట, అన్ని కలిపి తీసుకోవడం. యాడిటివ్, ఇంక్రిమెంటల్, గ్రాడ్యువల్ అండ్ కాంగ్లోమరేటివ్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? రిగ్రెసివ్, డిక్రిమెంటల్, డిగ్రెసివ్ అంటే విడగొట్టడం అనమాట. ఇది రిగ్రెసివ్, డిక్రిమెంటల్, డిగ్రెసివ్. నైన్త్ వర్డ్ ఈజ్ ఇన్సోలెన్స్. ఇన్సోలెన్స్ అంటే అహంకారం, ఆర్ వేరే వాళ్ళ మీద మనకి రెస్పెక్ట్ లేకపోవడం. డిస్రెస్పెక్ట్, ఇంప్యూడెన్స్, రూడ్నెస్ ఆర్ ఇంపెరిటెన్స్. సో ఇన్సోలెన్స్ అనే వర్డ్కి ఇవన్నీ కూడా సినానిమ్స్ అనమాట, అహంకారం ఇన్సోలెన్స్ అంటే. నా వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? డిప్లొమసీ, సివిలిటీ, కట్టెసీ, సువెటీ. సో ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్. ఇన్సోలెన్స్ అనేది నెగిటివ్ వర్డ్, రైట్? వేరే వాళ్ళ మీద రెస్పెక్ట్ లేకపోవడం, డిస్రెస్పెక్ట్, ఇంప్యూడెన్స్, రూడ్నెస్, పెరిటెన్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? డిప్లొమసీ అంటే సరిగ్గా మాట్లాడి వేరే వాళ్ళతోటి హార్డ్ పవర్ కాకుండా సాఫ్ట్ పవర్ తోటి, అంటే టంగ్ తోటి, మౌత్ తోటి ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడం. ఓకే, సివిలిటీ, కర్టెసీ, సువెటీ, ఇవన్నీ కూడా ఇన్సోలెన్స్ అనే వర్డ్కి యాంటనిమ్స్. And here I'm having another one more homework question for you. Find the meaning for the word festering. Festering అనే వర్డ్ కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్. మనం ఇంపార్టెంట్ సినానిమ్స్ అండ్ వాటికి యాంటనిమ్స్ చూసాం ఇందులో. నౌ లెట్ us move to the next segment, the confused words. ఇవాళ అగైన్ నా దగ్గర 3 different set of confused words ఉన్నాయి. టోటల్ 6 words ఉన్నాయి. So let us look into these 6 words. First word is discrete. అండ్ సెకండ్ వర్డ్ కూడా కరెక్ట్ గా చూసినట్టుగా మనకి డిస్క్రీట్ అనే ఉంది, బట్ the spelling is different. First word is DISCRETE, ఇంకోటి DISCREET. ఫస్ట్ డిస్క్రీట్ అంటే సపరేట్, డిస్టింక్ట్ ఆర్ సింగిల్, అంటే విడగొట్టి ఉండడం అనమాట. సపరేట్ గా చూడడం, సింగిల్ గా సపరేట్ గా ఉందనుకోండి. డిస్టింక్టివ్ గా అంటే వేరే వాటితోటి పొంతన లేకుండా ఉంటే అప్పుడు మనం దాన్ని డిస్క్రీట్ అంటాం. ఓకే, ఇంకొక డిస్క్రీట్ ఏంటి? DISCREET. ఇది కాషన్, కాషియస్, ప్రూడెంట్ ఆర్ జుడిషియస్, అంటే అలర్ట్ గా ఉండడం అనమాట ఇంకొక డిస్క్రీట్ అంటే. సో ఫస్ట్ డిస్క్రీట్ DISCRETE అంటే సపరేట్ గా చూడడం, డిస్టింక్టివ్ గా ఉండడం, అంటే మిగిలిన వాటితో పోలిస్తే సపరేట్ గా ఉండడం, ఓకే, డిఫరెంట్ గా ఉండడం, దాన్ని డిస్క్రీట్ అంటారు. DISCREET అంటే కాషియస్ గా ఉండడం, అంటే అలర్ట్ గా ఉండడం, విజిలెంట్ గా ఉండడం. కాషియస్, ప్రూడెంట్ ఆర్ జుడిషియస్. ఓకే, నౌ ద సెకండ్ వన్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమనుకుంటామంటే ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ రెండు సేమ్ మీనింగ్స్ అని అనుకుంటాం. ఆ రెండు ఒకేలాగా అనిపించినా కానీ దాని జనరల్ సెన్స్ లో మీనింగ్ ఆ రెండింటికి మధ్య కొద్దిగా డిఫరెన్స్ ఉంది, ఒక థిన్ లైన్ ఉందన్నమాట రెండింటికి మధ్య. ఎఫిషియంట్ అనుకోండి, ఎఫిషియంట్ అంటే క్యాపబుల్, స్కిల్ఫుల్. ఓకే, ఎఫెక్టివ్నెస్ అన్న కూడా కొద్దిగా సిమిలర్ గా అలాంటి మీనింగ్ వస్తుంది. కానీ మనం దీని కంప్లీట్ డెఫినేషన్ చూసామనుకోండి, అప్పుడు ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది. ఎఫిషియంట్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ని లెట్స్ సే దిస్ పర్సన్ ఈజ్ ఎఫిషియంట్ అని అన్నాం అనుకోండి, అంటే ఏంటి? టు డూ ద థింగ్స్ విత్ మినిమల్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. అంటే టైంని కానీ మనీని కానీ తక్కువ వాడి మనకి అవుట్కమ్ ఇచ్చారనుకోండి,
అప్పుడు మనం వాళ్ళని ఎఫిషియంట్ అని అంటాం. ఓకే, అప్పుడు మనం వాళ్ళని ఎఫిషియంట్ అంటాం. డూయింగ్ థింగ్స్ విత్ మినిమల్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్, తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకుని. ఇప్పుడు తక్కువ రిసోర్సెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎండ్ రిజల్ట్ మీద వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో దాని మీద కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్ అనుకోండి, ప్రొడ్యూసింగ్ ఎ డిజైర్డ్ రిజల్ట్ ఆర్ అవుట్కమ్స్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. ఎక్కువ డబ్బులు అవ్వచ్చు, ఎక్కువ టైం అవ్వచ్చు, కానీ మనకి ఎండ్ రిజల్ట్ మట్టు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక పర్సన్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. దెర్ ఈజ్ పర్సన్ ఏ అండ్ దెర్ ఈజ్ పర్సన్ బి. ఓకే, ఇందులో మనం ఏం చేసామంటే ఏ అనే పర్సన్ ఒక గూడ్ తయారు చేయాలి, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ తయారు చేయాలనుకుందాం, లేదా ఒక సింపుల్గా మొబైల్ ఫోన్ కన్నా బెస్ట్ థింగ్ ఒక కేక్ తయారు చేయాలి. ఓకే, బి అనే పర్సన్ కూడా ఒక కేక్ తయారు చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేయాలంటే ఏ అనే పర్సన్ ఈ కేక్ని తక్కువ కాస్ట్ తోటి, జస్ట్ అరౌండ్ ఒక 150 రూపీస్ తోటి ఈ కేక్ని తయారు చేయబోతున్నాడు అనమాట. ఓకే, అండ్ హీఈస్ గోయింగ్ టు డూ దిస్ థింగ్ జస్ట్ ఇన్ 1 అవర్. ఒక 1 అవర్లో 150 రూపీస్ తోటి కేక్ని తయారు చేస్తాడు. అప్పుడు మనం ఏమంటామంటే పర్సన్ ఏ ఈజ్ ఎఫిషియంట్. పర్సన్ ఏ ఈజ్ ఎఫిషియంట్ ఎందుకు? పర్సన్ ఏ తక్కువ కాస్ట్ తోటి విత్ ఇన్ లెస్ టైం కేక్ని తయారు చేశాడు. ఇప్పుడు కేక్ టేస్ట్ బాగుంటుందా బాగోదా అన్నది సెకండరీ, బట్ పర్సన్ ఏ ఈజ్ ఎఫిషియంట్. ఇప్పుడు పర్సన్ బి తీసుకుందాం. పర్సన్ బికి మీరు ఎటువంటి టైం లిమిట్ ఇవ్వలేదు. మీరు పర్సన్ బికి ఏం చెప్పారంటే నాకు కేక్ ఎక్సలెంట్ కేక్ రావాలి. అప్పుడు ఈ పర్సన్ బి ఏం చేస్తాడు? హీ విల్ టేక్ హిస్ ఓన్ టైం, ఎక్కువ కాస్ట్ యూజ్ చేస్తాడు, రైట్? సో మంచి మంచి డెలిషియస్ ఎసెన్స్ని యూజ్ చేస్తాడు. సో దట్స్ వై కాస్ట్ ఏమైందంటే 150 కాస్త 300 రూపీస్ అయింది ఇతనికి చేయడానికి, అండ్ 1 అవర్ కాస్త 3 అవర్స్ అయింది ఈ పర్సన్ చేయడానికి. ఇప్పుడు ఏమైందంటే బి ఈజ్ నాట్ దట్ ఎఫిషియంట్, అంటే తక్కువ టైంలో తక్కువ రిసోర్సెస్తో చేయలేకపోయాడు. బట్ బి ఈజ్ ఎఫెక్టివ్. ఎందుకు బి ఈజ్ ఎఫెక్టివ్? బికాస్ ఈ ఎండ్ రిజల్ట్ ఏదైతే కేక్ ఉందో ఆ కేక్ చాలా బాగుందనమాట. వెన్ కంపేర్ టు ద కేక్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ బై ఏ, బి తయారు చేసిన కేక్ బాగుంది. సో దట్స్ వై బి ఈజ్ ఎఫెక్టివ్. సో అది ఎఫిషియెంట్కి ఎఫెక్టివ్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వొకేషన్ అండ్ వెకేషన్. వొకేషన్ అంటే ప్రొఫెషన్ అని, ప్రొఫెషన్, ఆక్యుపేషన్, వర్క్. వి జనరలీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వొకేషనల్ కోర్సెస్ అని చెప్పని ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు నార్మల్ జనరల్ ఎగ్జామ్స్తో పాటు వొకేషనల్ ఎగ్జామ్స్ అని కూడా కొంతమంది రాస్తూ ఉంటారు, రైట్? రిలేటెడ్ టు పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్కి సంబంధించి అలా వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి అనమాట సపరేట్గా. ఓకే, సో ప్రొఫెషన్, ఆక్యుపేషన్ ఆఫ్ వర్క్. వెకేషన్ అంటే హాలిడే. వొకేషన్ అండ్ వెకేషన్. వొకేషన్ అంటే ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ వర్క్, వెకేషన్ అంటే హాలిడే. సో దీస్ ఆర్ 3 important set of confused words. Now let us move to the next one, the important one, the grammar rules. ఇవాళ నేను తీసుకుంది ఒక వెరీ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్, బట్ యట్ వెరీ ఈజీ వన్. ఓకే, గ్రామర్ రూల్ చాలా ఇంపార్టెంట్ కానీ చాలా ఈజీ అనమాట. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఒక చిన్న ట్రిక్ తోటి మొత్తం మీనింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. సో లెట్ us first look at the rule. When 2 singular nouns refer to the same person, అంటే 2 నౌన్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ 2 కూడా సింగులర్ నౌన్స్ అనమాట. అండ్ ఇఫ్ దే రిఫర్ టు ద సేమ్ పర్సన్, ఒక పర్సన్ ని డినోట్ చేస్తున్నాయంటే బై 1 ఆర్టికల్, ఇన్ దాట్ కేస్ వర్బ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. అప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 2 డిఫరెంట్ నౌన్స్ ఉన్నాయి, 2 నౌన్స్ ఉన్నాయి, అండ్ ఈ 2 నౌన్స్ కూడా ఒక పర్సన్ ని డినోట్ చేస్తున్నాయి బై యూజింగ్ 1 ఆర్టికల్. ఒకే ఒక ఆర్టికల్ యూజ్ చేస్తున్నారు ఇందులో. ఆర్టికల్ అంటే ఏంటి? ఏ అండ్ ది, రైట్? ఈ ఏదో ఒక్క ఆర్టికల్లో యూజ్ చేస్తున్నారు. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకు వచ్చే వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లో ఉండాలి, ప్లూరల్ ఫామ్లో ఉండకూడదు. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ 2 ఉన్నాయి, ఆ 2 చూసారనుకోండి మీకు మొత్తం ఈ రూల్ అంతా అర్థమైపోతుంది. సో ఫస్ట్ చూడండి, ద టీచర్ అండ్ ది ప్రిన్సిపల్ అటెండింగ్ ది మీటింగ్. ఇప్పుడు ఇక్కడ ఈజ్ వస్తుందా, వర్జ్ వస్తుందా, ఆర్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? ఓకే, సో ఇన్ జనరల్గా ఒకవేళ ఇది సింగులర్ అనుకోండి, ఈజ్ కానీ వర్జ్ కానీ రావాలి. ఓకే, ఈజ్ కానీ వర్జ్ కానీ రావాలి. ప్రెసెంట్ అయితే ఈజ్ రావాలి, పాస్ అయితే వర్జ్ రావాలి, పాస్ కంటిన్యూస్ అయితే వర్జ్ రావాలి. ప్లూరల్ అనుకోండి ఆర్ రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సింగులరా ప్లూరలా అని ఎలా చెప్తాం? ఇక్కడ మనకి ఏమన్నాడు? 2 సింగులర్ నౌన్స్ అని అన్నాడు. టీచర్, ప్రిన్సిపల్, సింగులర్ నౌన్స్. కానీ ఇవి 2 కూడా ఒక పర్సన్ గురించి చెప్తున్నాయా, లేకపోతే డిఫరెంట్ పర్సన్స్ గురించి చెప్తున్నాయా? ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఇవి 2 డిఫరెంట్ పర్సన్స్ గురించి చెప్తున్నాయి. ఎలా చెప్తారు ఇది? ఒకవేళ ప్రిన్సిపలే టీచర్ అయి ఉండొచ్చు కదా,
కానీ ఇక్కడ టీచర్ వేరు ప్రిన్సిపల్ వేరు. ఎలా చెప్పగలం అనేది? బికాస్ ది టీచర్ అని యూజ్ చేశారు, ది ప్రిన్సిపల్ అని యూజ్ చేశారు. దీన్ని బట్టి ఏమైందంటే టీచర్ వేరు ప్రిన్సిపల్ వేరు అనే మీనింగ్ వచ్చేసింది ఇక్కడ. అదే సెకండ్ చూడండి, ది టీచర్ అండ్ ప్రిన్సిపల్, ది టీచర్ అండ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఒకటే ఒక ఆర్టికల్ యూజ్ చేశారు ఈ రెండు వర్డ్స్ ని డినోట్ చేయడానికి. ఓన్లీ వన్ ఆర్టికల్ వాజ్ యూజ్డ్, ది టీచర్ అండ్ ప్రిన్సిపల్. కానీ ఇక్కడ ది టీచర్ అండ్ ది ప్రిన్సిపల్. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ 2 persons అనే మీనింగ్ వస్తుంది ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఒక పర్సన్ అనే మీనింగ్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ దానికి ఆన్సర్ ది టీచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆర్ అటెండింగ్ ది మీటింగ్. ఓకే, ది ప్రిన్సిపల్ అండ్ టీచర్ ఆర్ అటెండింగ్ ది మీటింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ చూడండి, ది ప్రిన్సిపల్, ది టీచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆర్, ఈజ్, వర్, హ్యావ్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది సింగులర్, ఇది ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది హాల్, ది టీచర్ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది హాల్. సో ఇక్కడ మనకి ఇది సింగులర్ అనమాట, ఇది ఒక్కరి గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ 2 different persons గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమైనట్టుంది కదా రూల్ ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. ఒకవేళ 2 singular nouns ఉన్నాయి అండ్ ఈ 2 singular nouns కూడా ఒక పర్సన్ గురించే మాట్లాడుతున్నాయి, కానీ అది ఎలా చెప్పగలం మనం ఒక పర్సన్ గురించే మాట్లాడుతుంది అని? జస్ట్ లుక్ ఎట్ ది ఆర్టికల్ హియర్. డిఫరెంట్ ఆర్టికల్స్ యూజ్ చేశాడు అనుకోండి, 2 different persons గురించి మాట్లాడుతున్నట్టు, రైట్? ఒకే ఆర్టికల్ యూజ్ చేశాడంటే 2 words కి కలిపి అప్పుడు ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నట్టే. ఇందులో 2 different articles యూజ్ చేస్తారు, ఇందులో ఒక్క ఆర్టికల్ యూజ్ చేశారు, రైట్? సో దట్స్ వై దిస్ రూల్, ఈ రూల్ ప్రకారం ఇక్కడ ఇక్కడేమో ప్లూరల్ వర్బ్ వస్తుంది, ఇక్కడేమో సింగులర్ వర్బ్ వస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మిగిలిన వాటికి కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. అండ్ దీస్ ఆర్ వెరీ సింపుల్. ఇంకా నేను ఫస్ట్ చెప్పేశాను కాబట్టి మిగిలినవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో 3rd and 4th one అండ్ 5th and 6th one హియర్ సేమ్, అది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది మొత్తం అంతా. దెన్ 7th and 8th one, రైట్? సో హియర్ వీ హ్యావ్ దీస్ 8 questions అండ్ రిమైనింగ్ 6 questions. నేను ఆల్రెడీ 2 questions ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మిగిలిన 6 questions కి కింద ఆన్సర్స్ కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. సో ఇఫ్ యూ ఫైండింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.